ఎంక్వైరీ 1.5 hours చేసినాడంట సారు. ఆయన 1.5 hours స్టూడెంట్స్ దగ్గర కనుక్కున్నాడంట, కనుక్కొని చేసినాడంట. ఏ ఐడి నాది? ఐడి నేను చెప్పన్నా. ఐడి నేను చెప్పన్నా. ఎవరతను? ఒక్క నిమిషము కరెక్ట్గా చెప్పండి. ఐడి పేరేమన్నా? చిత్తూరు ఫార్ యు. అబ్బాయి పేరు ఏమని పేరు? సోషల్ మీడియాలో ఏమొచ్చింది? సార్ దగ్గర 1.5 hours కూర్చొని మాట్లాడాడంట, ఎంక్వైరీ చేస్తున్నాడంట సారు. ఆయన 1.5 hours వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అంతా కనుక్కున్నాడంట, కనుక్కొని ఇట్లా పెట్టినాడంట. మీరు ఏదైనా వీడియో అంటే మీరు పెట్టండి, నేను కూడా పెడతాను. ఇప్పుడు ఏమని పెట్టాడు మీరు చెప్పండి. అదే పాప ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంతకు ముందే హాస్పిటల్లో జాయిన్ అయింది. అదేదో స్టేటస్ పెట్టినారంట, డైయింగ్ సూన్ అనేసి. వాళ్ళు ఎందుకు పెట్టినారు ఏమని తెలియకుండా ఈయన ఎందుకు పెడతాడు? ఈ ప్రేమ అతను ఎందుకు పెడతాడు? అడిగిన దానికి ఏం చెప్పాడు? మీరు ఒక వీడియో తీసి పెట్టండి, నేను పోస్ట్ చేస్తాను అంటున్నాడు. అంటే ఎవరు ఏం పెట్టా పెట్టేస్తాడు. ఒక ఆడబిడ్డ కోసం ఆడబిడ్డని చేసినావు, చెప్పేసినావు, పబ్లిక్ చేసినావు నువ్వు. అప్పుడు కనీసం దాని గురించి ఏమని వచ్చి చూడాలి కదా. ఇంతమంది వచ్చినారు కదా, ఏం జరుగుతా అది పెట్టడు, ఇది మాత్రం పెడతాడు. ఏమైనా చేసాక యూట్యూబ్ ఛానల్ రావడం లేదు, వేలూరులో ఉన్నాను అది ఇది అంటాడు. అందులో అందరూ కమెంట్స్ పెట్టారు. అందరూ కమెంట్స్ ఎందుకు అట్లా పెట్టినారు? మళ్ళీ మీకు ఫేవర్ గా పెట్టాలి కదా. ఏం జరిగిందో తెలియదు కూడా ఎట్లా పెడతాడు అసలు ఇతను ఒక లేడీ గురించి? అసలు ఆడ వచ్చింది లేదు, చూసింది లేదు, హాస్పిటల్ దగ్గరికి ఏమీ చేసింది లేదు. మీరు ఇట్లా వచ్చారు. ఎవరు మా ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పినారు నీకు? సరే జరిగింది. నువ్వు కనీసం వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి అంతమంది వచ్చినారు కదా, నువ్వు వచ్చినావు కొని ఊర్లో లేనప్పుడు నాదొక డౌట్ ఉంది. ఊర్లో లేనప్పుడు ఒక ఆడపిల్ల విషయం గురించి విచారించకుండా మీకు ఎవడో చెప్పినాడని చెప్పి మీరు పార్టీకి మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు? మీ పార్టీకి ఎట్లా స్టేట్మెంట్ పాస్ చేసేస్తారు? మేము కూడా 100 మంది ఉన్నాం ఇక్కడ రోడ్ లో. ఇంతవరకు ఒక ఫ్యాకల్టీ రాలే, నీకట్టే చెప్పేస్తున్నారు. మాకెవరు చెప్పలే, మా బిడ్డ చనిపోతా ఉందంటే కూడా మాకెవరు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. నీకట్టే చెప్పేస్తున్నారు. మేము చెప్తాం ఫ్యాకల్టీయే తోసి చంపేసింది అని మేము చెప్తాము. ఇప్పుడు వీడియో చేయి నువ్వు. కాదు, నేను చెప్పేది విను. ఫ్యాకల్టీయే అమ్మాయిని తోసి చంపేసింది అని మేము పేరెంట్ గా చెప్తాన్నాము. నువ్వు వీడియో చెయ్యి ఇప్పుడు. మేము ఎందుకు పెడతాము? వాయిస్ చెప్తాను కదా డైరెక్ట్ గా. మేము వీడియో చెయ్యి నువ్వు. నీకు ఏ ఫ్యాకల్టీ చెప్పినారు మా? నీకు ఏ ఫ్యాకల్టీ చెప్పినారు ఇక్కడ? ఏ ప్రూఫ్ చూపించింది? అప్పుడు 1.5 hours వచ్చి ఫ్రెండ్స్ నంతా అడిగినాను కదా, ఏ ఫ్యాకల్టీ చెప్పింది? వీడియోలు కూడా బయట పెట్టమన్నాను. ఫ్యాకల్టీ ఏ డిపార్ట్మెంట్ మా? ఎవరు మా డిపార్ట్మెంట్ ఆయన ఎవరు బా చెప్పింది వీడియో పెట్టమని? నిన్నే ఎవరు పేరు చెప్పండి, ఆయన పేరు చెప్పు. ఎవరు ఆయన పేరేమి? మాకైతే ఇంతవరకు మా బిడ్డ చనిపోతుందంటే కూడా ఎవరు ఇంతవరకు వచ్చి రెస్పాండ్ కాలేదు. నీకెవరు చెప్పినారు చెప్పు బా. 1.5 hours వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను అన్నావు కదా, ఆయన ఎవరో వచ్చినారు ఆయన చెప్పు బా. ఆయన ఎవరు వచ్చినారు చెప్పు. అంటే జనాల్ని మిస్లీడ్ చేయాలనుకుంటా అన్నారా? మరి నువ్వు చేసిన వీడియో అట్లే ఉంది కదా. అమ్మాయిని నువ్వు కాలేజీకి సపోర్ట్ చేసినట్లు లేదు, అమ్మాయి క్యారెక్టర్ ని లేకపోతే అమ్మాయి లైఫ్ ని నువ్వు డిగ్రేడ్ చేసినట్టుంది దాంట్లో. మొత్తం వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లదే తప్పులాగా పెట్టిండావు నువ్వు. నీ కమెంట్స్ ఒకసారి చూడు, ఒక ఆడబిడ్డ గురించి ఏం పెట్టినారు చూడు. నువ్వు ఒకసారి సారీ వీడియో పెడతావా పోనీ? సరే నువ్వు డిలీట్ చేసేస్తావు, ఎంతో మంది చూసేసినారు. ఇప్పుడు నేను చేసింది తప్పు, నేను తెలుసుకోకుండా పెట్టానని వీడియో పెట్టగలవా నువ్వు? నువ్వు పెట్టగలవా? నీ ఇంట్లో అక్కకో చెల్లికో జరిగితే ఇట్లా వీడియో తీస్తావా నువ్వు? నీ ఇంట్లో అక్కకో చెల్లికో ఇట్లా జరిగితే ఇట్లా వీడియో తీస్తావా? లేదు, మేము ఒకటి చెప్తాము. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి మేము చెప్తాము, ప్రేమ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని వీడియో తీసాడని మేము చెప్తాము. ఒప్పుకుంటావా? నాకు నువ్వు అప్లోడ్ చేసినావా లేదా అదంతా కాదు. ఆల్రెడీ నువ్వు డిగ్రేడ్ చేసినావు ఆ ఫ్యామిలీని. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సారీ చెప్తూ వీడియో పెడతావా లేదా? ఆ ఫ్యామిలీకి సారీ చెప్తా వీడియో పెడతావా లేదా? ఆ ఫ్యామిలీకి సారీ చెప్తా వీడియో పెడతావా లేదా? ఆ ఫ్యామిలీకి సారీ చెప్తా